నమస్తే, వెల్కమ్ టు టాప్ 4 at 4 PM. నీ కుమార్ దామిరా. 4 PM టాప్ న్యూస్లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా పరిణామాలను తెలుసుకుందాం. రేవంత్ పాలన పేదల పాలట శాపంగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరును తొలగించాలని ఓ నిరుపేద ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక 2 నెలలుగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతన్నలు గోసపడుతున్నారు. నిర్మల్, వికారాబాద్ జిల్లాలోని తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు దగ్గర 8 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన చేప పిల్లల పంపిణీ పథకంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తక్షణమే మత్స్యకారుల సంక్షేమంపై దృష్టి సారించాలని ముదిరాజులు, మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక టాప్ 4 న్యూస్ చూద్దాం. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు తొలగింపు, రంగారెడ్డి జిల్లాలో నిరుపేద ఆత్మహత్య. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. 2 నెలలుగా కొనుగోలు కేంద్రాల్లోనే అన్నదాత పడిగాపులు. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో భారీ వర్షాలు, జూరాల గేట్ల ఎత్తివేత. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన 5 చేప పిల్లల పంపిణీ పథకంపై నీలి నీడలు. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు తొలగించారని రంగారెడ్డి జిల్లాలో నిరుపేద ఆత్మహత్య. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. 2 నెలలుగా కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులతో రైతు గోస. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో భారీ వర్షాలు, జూరాల ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన చేప పిల్లల పంపిణీ పథకంపై నీలి నీడలు. టాప్ 1 డీటెయిల్ చూస్తే పేదల జీవితాలతో రేవంత్ సర్కారు ఆట ఆడుకుంటోంది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మోసం చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు కేటాయిస్తున్నారు. ఇళ్ల కోసం మరికొందరు డబ్బులిచ్చి మోసపోతున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్లలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇంటి జాబితాలో పేరు తీసివేశారని దొడ్డి అశోక్ అనే వ్యక్తి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇక తనకు ఇల్లు రాదన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చాడు. రేవంత్ ప్రభుత్వంపై గ్రామస్తులు మండిపడ్డారు. ప్రజల ప్రాణమంటే లెక్కలేదా అని ప్రశ్నించారు. అశోక్ మృతదేహాన్ని పంచాయతీ వద్దకు తీసుకెళ్లి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని పూర్ణ విలపించారు. ఇక తమ బాగోగులు చూసేది ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు తీసివేయడంపై అశోక్ తీవ్ర మనస్తాపం చెందాడని స్థానికులు చెప్తున్నారు. ఆ క్రమంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని రేవంత్ సర్కారును డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, పేదల జీవితాలతో రేవంత్ సర్కారు ఆడుకుంటుంది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మోసం చేస్తుంది. అశోక్ అనే రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆ అశోక్ అనే రైతు ఆత్మహత్యకు ప్రధాన కారణాలేంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో అనేక జిల్లాల్లో ఇట్లాంటి విషయం చూసాం. గతంలో వరంగల్, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో తాజాగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామంలో దొడ్డి అశోక్ అనేటువంటి 45 సంవత్సరాల రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. దాంతో ఊరంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించినటువంటి దాంట్లో తన లిస్ట్ లో పేరు ఉన్నటువంటి సందర్భంలో దాదాపు 10 రోజుల క్రితం తన పేరు తీసేసి వేరే వాళ్ళ పేరు చేర్చడంతో తీవ్రంగా అధికారుల చుట్టూ తిరిగి గ్రామ పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా లాభం లేకుండా పోయింది. ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అనేటువంటి సందర్భంలోనే ఆయన పేరు తీసేశారు. ఎటువంటి మీకు ఇల్లు రాదు అని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మృతదేహంతో గ్రామ పంచాయతీ ముందు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఇవాళ ఉదయం నుంచి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న రైతు ఆత్మహత్యలు, ఈ రోజు ఇందిరమ్మ పేర్లతో సామాన్య ప్రజలు
ప్రాణాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందనేటువంటిది మృతుడి బంధువులు గ్రామస్తులు ఆరోపించారు. మొదట మృతుడు అశోక్ పేరుతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి అప్పుడు ఆన్లైన్ లో కూడా చూసినటువంటి సందర్భంలో ఆన్లైన్ లో కూడా ఆయన పేరుంది. కానీ తాజాగా వారం రోజుల క్రితం ఆయన పేరుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆన్లైన్ లో చెక్ చేసినటువంటి సందర్భంలో ఆయన పేరు లేకపోవడంతో అనేక సార్లు ఆ అధికారులను తిరిగి చివరికి గ్రామ పంచాయతీ కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయంలో అధికారుల కాళ్ళు పట్టుకుని బతిందన్నా కూడా తనకు న్యాయం జరగలేదు, నీ పిల్లు రాలేదు అని చెప్పారనేటువంటిది తీవ్ర మనస్తాపనకు గురయ్యారు. ముందుగా అప్పటి వరకు ఆయన పేరు ఉండటం, ఆ తర్వాత అక్కడ లోకల్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తనకు ఇల్లు రాలేదు, తనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకపోవడంతోనే ఆయనకు ఇల్లు రాలేదని తెలియడంతో తీవ్ర మనస్తాపానికి పోయినటువంటి అశోక్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఆత్మహత్యకు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి బాధ్యులుగా ఉంటుందనేటువంటి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే అశోక్ కుటుంబానికి ఎకరా భూమితో పాటు ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే కాకుండా ఆయనకు ఇందిరమ్మ ఇల్లును కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముగ్గురు ఆడపిల్లలు చదివితే బాధ్యత కూడా ఉండటంతో ఆయన కనీసం అటు ఆడపిల్లలను చూసుకోలేక ఇటు ఇల్లు రాలేక తీవ్ర మనస్తాపన పరిస్థితుంది. వెంటనే ఆ ముగ్గురు ఆడపిల్లల బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతికి సంబంధించినటువంటి బంధువులు గ్రామస్తులు కూడా ధర్నా చేశారు. కలెక్టర్ వస్తారని అనుకున్నప్పటికీ కూడా కలెక్టర్ రాకపోవడం, కేవలం ఎంఆర్ఓ అదేవిధంగా లోకల్ పోలీసుల ఆధ్వర్యంతో ఆయనకు తూతూ మంత్రంగా అక్కడ హామీలు ఇచ్చి అక్కడి నుంచి పంపించారు. మృతుడు చనిపోయిన సందర్భంలో ఆయన అరచేతి పైన నా సాగుకు కారణం కాంగ్రెస్ నాయకులు అని ఆ కారణం ఉన్నారనేటువంటిది పెళ్లితో ఆయన పేపర్ పైన రాసుకొని అదేవిధంగా చేతి పైన కూడా రాసుకొని ఆయన చనిపోయిన సందర్భంలో ఎడవ చేతి పైన పూర్తిగా ఆయన సంబంధించినటువంటి సాగుకు సంబంధించినటువంటి ఆత్మహత్యకు సంబంధించినటువంటి ఒక లెటర్ లాగా రాసుకొని నా సాగుకు కారణమైనటువంటి కాంగ్రెస్ నాయకులు నాకు ఇందిరమ్మ ఇల్లు రాకుండా పూర్తిగా నా గురించి పై అధికారులకు చెప్పి నా పేరు తీయించారంటూ కూడా ఆయన పేరు మీద రాసుకోవడంతో తీవ్ర మనోవేదన గురై ఆయన ఆత్మహత్య చేసుకునే ముందు ఇది రాశారనేటువంటి కూడా అంచనాలో బయటపడేది. ప్రస్తుతానికి మృతుడి అశోక్ ముగ్గురు ఆడపిల్లలు అదేవిధంగా భార్య ఉన్నారు. వాళ్ళ కనీసం ఇల్లు లేకుండా ఉన్నటువంటి సందర్భంలో అనేక రకాలుగా తిరిగి ఇల్లు కోసం తాపత్రయపడుతున్న సందర్భంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రభుత్వం నాటకాలు ఆడుతూ సామాన్య ప్రజలను ప్రాణాలను బలంగా పెట్టుకునేటువంటి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే అశోక్ కు న్యాయం జరగకపోతే మాత్రం తీవ్ర స్థాయిలో దీన్ని పెద్ద ఎత్తున ఊరందరినీ కూడా ధర్నా జీవితాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎంఆర్ఓ ఉన్నతాధికారులతో మాట్లాడి దీనిపైన నిర్ణయం తీసుకుంటారని చెప్పడంతో ఉద్వాదం తీసుకురాకని చూడడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు కామన్ మ్యాన్ లేకుండా అందరూ తీవ్రమైనటువంటి ఆవేదనకు మనోవేదన గురవుతున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ ఇబ్రాహీంపట్నం మండలం జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా చెప్తా ఉంది. వెంటనే ఇట్లాంటి ఏవైతే ఉంటాయో వీటన్నిటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కామన్ మ్యాన్ కు రావాల్సినటువంటి కామన్ గా ప్రభుత్వం ప్రకటించినటువంటి అన్ని వస్తువులు కూడా దాని పట్ల ఖచ్చితంగా ఉండాలి. అధికారులను కేవలం పార్టీ పరంగా చూడకూడదు అనేటువంటి మాత్రం ఇబ్రాహీంపట్నం సంబంధించినటువంటి ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. కుమార్, రైట్ భాస్కర్, మొత్తంగా పేదల జీవితాలతో రేవంత్ సర్కారు ఆడుకుంటుంది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మోసం చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు కేటాయిస్తున్నారు. ఇళ్ల కోసం మరికొందరు డబ్బులిచ్చి మోసపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు తీసేశారని దొడ్డి అశోక్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇల్లు తనకు రాదు అని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇంకా వరి ధాన్యం కొనుగోలు చేయలేదు. ఐకేపీ కేంద్రంలో ఉన్న పంట తడిసి ముద్దైంది. బస్తాల్లో ఉన్న వరి ధాన్యం మొలకెత్తింది. నిర్మల్ జిల్లా బైన్సా మండలం పెండ్పల్లి కేంద్రాన్ని ముథోల్ బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. మొలకెత్తిన ధాన్యాన్ని ముథోల్ బీఆర్ఎస్ సమన్వయకర్త పడకంటి రామాదేవి పరిశీలించారు. మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. వర్షాలతో ఐకేపీ సెంటర్లో ఉన్న వరి ధాన్యం తడిసి మొలకలొస్తున్నాయి. ఆ పంటను చూసి రైతన్న బూరుమని విలపిస్తున్నాడు. నిర్మల్ జిల్లా నరసాపూర్ మండలం తూరాటి వద్ద రైతులు ఆందోళనకు దిగారు. నిర్మల్ బైన్సా జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. దాంతో నేషనల్ హైవేపై 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇంకా వరి ధాన్యం కొనుగోలు చేయలేదు. ఐకేపీ కేంద్రంలో ఉన్న పంట తడిసి ముద్దయింది. బస్తాల్లో ఉన్న వరి ధాన్యం మొలకెత్తింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అకాల వర్షానికి ఐకేపీ కేంద్రంలో ఉన్నటువంటి పంట తడిసి ముద్దయింది. దీంతో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పంట ఎలా ఉంది? దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు? కుమార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 10 ఏళ్ల పాటు తమ గ్రామాలలోనే ధాన్యాన్ని అమ్ముకున్న రైతులు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రం గత సంవత్సరాల కాలంగా కూడా ఈ ధాన్యాన్ని అమ్ముకునేందుకు పడరాని కష్టాలు పడుతున్నారు. ప్రధానంగా 15 రోజుల ముందే అకాల వర్షాలు కారణంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం తడిసి ముద్దైన పరిస్థితి. ఇప్పటికే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పదే రైతులు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా స్థానిక అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా ఈ ధాన్యం కొనుగోలు చేయడం పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. ఓవైపు ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రతి తడిసిన ధాన్యాన్ని చివరి వరకు కొంటామని చెప్పినప్పటికీ కూడా నిర్మల్ జిల్లాలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. గత 15 రోజుల్లో కూడా ఈ అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోజుకో చోట రైతులు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు కూడా ప్రభుత్వానికి అధికారులకు చీమ కుట్టినట్టుగా కనిపించడం లేదు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పేసి ఓవైపు చెప్తూనే మరోవైపు అనధికారికంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు మూసివేయడం జరుగుతుంది. దీనికి సరైన వివరణ కూడా ఇవ్వడం లేదు. నిన్న ఈ నర్సాపూర్ జీ గ్రామంలో, తురాటి గ్రామంలో రైతు తను తెచ్చిన ధాన్యాన్ని అమ్మేందుకు తీసుకురాగా 15 రోజుల నుంచి కూడా రోజు కొంటామని చెప్పి జాప్యం చేస్తూ వచ్చి చివరికి నిన్న ఎలాంటి ముందస్తు సమాచారం రైతులకు అందించకుండా స్థానిక నర్సాపూర్ జీ మండలం తురాటి గ్రామంలో ఏర్పాటు చేసిన పిఐసి కేంద్రాన్ని ఉన్నపలంగా ఎత్తివేయడం జరిగింది. దీంతో రైతులు నిన్న ఆందోళన చేయగా ఈరోజు ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఇలాంటి ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ఇటు అధికారుల నుంచి స్థానిక ఐకేపీ సిబ్బంది కానీ పిఎస్సి సిబ్బంది కానీ ఈరోజు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో ఈరోజు తురాటి గ్రామం వద్ద నర్సాపూర్ జీ మండలం తురాటి గ్రామం వద్ద ఈ నిర్మల్ బైన్సా జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడం జరిగింది. ధాన్యం బస్తాలను జాతీయ రహదారిపై పడేసి రైతులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు రాస్తారోకో చేయడంతో ఇటు బైన్సా నిర్మల్ జాతీయ రహదారిపై దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడెక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ఇలాంటి ప్రేమ లేదని, రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వము ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, రుణమాఫీ విషయం మొదలుకొని రైతు భరోసా మొదలుకొని ఏ ఒక్క హామీని పూర్తి చేయకపోగా ప్రస్తుతం కనీసము రైతులు పండించిన ధాన్యాన్ని కొనేందుకు కూడా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమ గ్రామాలలోనే ధాన్యాన్ని అమ్ముకున్నామని తమ గ్రామంలో ఏర్పాటు చేసిన పిఐసి సెంటర్లలో కానీ ఐకేపీ సెంటర్లలో కానీ ధాన్యాన్ని అమ్ముకొని తమ డబ్బులు తీసుకోవడం జరిగిందని, అయితే ఇప్పటికి కూడా డబ్బులు ఇవ్వకపోగా, ఇటు బోనస్ ఇవ్వకపోగా కనీసం తడిసిన ధాన్యాన్నైనా కొనేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రాకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని, అలాగే రైతులను మోసం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. రైతుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని మాత్రం ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్య చేస్తే మాత్రం అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, రైతులు ఆగ్రహిస్తే మాత్రం ప్రభుత్వం చాలా ఇబ్బందులు ఎదుర్కొస్తుందని గట్టిగా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పైగా అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చాతగా కావడం లేదని, పూర్తిగా రైతులను విస్మరించే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అని చెప్పేసి ప్రధానంగా రైతులు నినాదం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదం చేయడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను ఆదుకునేందుకు ముందు రావాలని లేని పక్షంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకైనా తాము సిద్ధంగా ఉన్నామని రైతులు ప్రధానంగా హెచ్చరించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు. మొత్తంగా రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇంకా వరి ధాన్యం కొనుగోలు చేయలేదు. ఐకేపీ కేంద్రంలో ఉన్న పంట తడిసి ముద్దయింది. బస్తాల్లో ఉన్న వరి ధాన్యం మొలకెత్తింది. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం తూరాటి వద్ద రైతులు ఆందోళనకు దిగారు. నిర్మల్ బైన్సా జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు.
మరోవైపు వర్షాలతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం ముకుందాపూర్లో కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రం చెరువును తలపిస్తుంది. వర్షంతో వరి ధాన్యం తడిసి ముద్దయింది. సకాలంలో బస్తాలు ఇవ్వకపోవడం, తూకం చేయకపోవడం, సరైన రవాణా వ్యవస్థ లేకపోవడం వలనే ఈ దుస్థితి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షాలతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం ముకుందాపూర్లో కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రం చెరువును తలపిస్తుంది. వర్షంలో వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యార్లాల మండల కేంద్రంలోని ముకుందాపూర్ గ్రామంలో ఐకేపీ సెంటర్లో భారీ వర్షానికి వరిధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. తడిసిన వరిధాన్యం మొలకెత్తడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నెల రోజుల క్రితం వరిధాన్యాన్ని సేకరించేందుకు ఇక్కడ ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేయగా రైతులు దాదాపు 5,000 క్వింటాల వరకు వరిధాన్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే సెంటర్లలో తూకాలు వేయకపోవడము, లారీల నుండి ధాన్యాన్ని తరలించడంలో ప్రభుత్వం విఫలమవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం కురుస్తున్న సెంటర్లలో కనీసం సరైన వసతులు లేక నిల్వ ఉంచిన ధాన్యం సైతం మొలకెత్తిందని తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే పలు ఐకేపీ సెంటర్లలో ఇటు భారీ వర్షాలకు ఆ చెరువును తలపించిన దృశ్యాలు అయితే మనం ఇప్పటి వరకు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. నెల రోజుల క్రితం వరి ధాన్యం సెంటర్కి తెచ్చినా కానీ ఇంతవరకు తరలించకపోవడంతో ధాన్యం తడిసి పూర్తిగా మొలకెత్తడంతో కొనేవారు లేరని చెప్పించి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లనే ఇదంతా జరిగిందని, రైతుల పట్ల అటు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే వరిధాన్యం పూర్తిగా తడిసి మొలకెత్తుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా కానీ తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. మొత్తంగా వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం వ్యాప్తంగా కూడా భారీగా కురిసింది వర్షానికి. ఈ వర్షానికి కొనుగోలు కేంద్రం చెరువును తలపిస్తుంది. అకాల వర్షంతో వరి ధాన్యం తడిసి ముద్దయింది. సకాలంలో బస్తాలు ఇవ్వకపోవడం, తూకం చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాప్ 3 న్యూస్ చూస్తున్నాము. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతుంది. భారీ వర్షాలు, వరదలతో కృష్ణానదిపై గల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతుంది. మహబూబ్ నగర్లో ఉన్న జూరాల ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో నిన్న సాయంత్రం ప్రాజెక్టు 10 గేట్లెత్తారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 74,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీరంతా దిగువన గల శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరనుంది. కాగా మే నెలలో జూరాల గేట్లు ఎత్తడం ప్రాజెక్టు చరిత్రలోనే ఇది మొదటిసారి అని అధికారులు పేర్కొన్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతుంది. భారీ వర్షాలు, వరదలతో కృష్ణానదిపై గల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతుంది. కిదాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, జూరాల ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం ఎక్కువగా వస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తినట్టుగా తెలుస్తుంది. జూరాల గేట్లు ఎత్తడం ప్రాజెక్టు చరిత్రలోనే ఇది మొదటిసారిగా అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, జూరాల ప్రాజెక్టు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతోటి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. నిన్న 40,000 క్యూసెక్కులు ఉన్నటువంటి ఇన్ఫ్లో ఇవాళకి 74,000 క్యూసెక్కులుగా ఉంది. అయితే గత 10 రోజుల నుంచి కూడా ప్రాజెక్టులోకి 8,000, 11,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. నిన్న సడన్ గా ఇన్ఫ్లోలు పెరిగాయి. 40,000 క్యూసెక్లు ఇన్ఫ్లో నమోదయ్యింది. దీంతో దిగువకు నీటిని వదిలారు. నిన్న సాయంత్రం నుంచి కూడా తొలిసారి ఈ సీజన్ లో తొలిసారి ప్రాజెక్టులు గేట్లెత్తారు. ఎప్పుడైనా మే నెలలో ఆ ప్రాజెక్ట్ అంతా కూడా డెడ్ స్టోరేజ్ కు చేరుకుంటుంది. తాగునీటికి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కానీ ఈసారి మే నెల చివరి వారంలోనే మే నెల 29వ తేదీలోనే ప్రాజెక్టు కట్టి దాదాపుగా 3 దశాబ్దాలకు పైగా అవుతుంది. అయినప్పటికీ ఎప్పుడు కూడా మే నెలలో గేట్లు ఎత్తినటువంటి దాఖలాలు లేవు. తొలిసారిగా మే 29వ తేదీ నిన్న ప్రాజెక్టులు గేట్లు ఎత్తారు. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. వరద క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇవాళ 74,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రస్తుతం కొనసాగుతుంది. దీంతో 10 గేట్లు ఎత్తి దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని వదులుతూ ఉన్నారు. ప్రతిసారి కూడా వేసవి కాలంలో ఎగువన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలోని నారాయణపుర ప్రాజెక్టు, ఆల్మట్టి ప్రాజెక్టుల మీద ఆధారపడి తాగునీటి అవసరాల కోసం
ప్రతిసారి కర్ణాటకను అడుక్కునేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈసారి మాన్సూన్ 15 రోజుల ముందుగానే తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం అంతా కూడా వ్యాపించడంతో ఈసారి వర్షాలు తొందరగా కురవడంతో ప్రాజెక్టు వద్ద కృష్ణా నదిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే కృష్ణా నది మీద ఎగువన ఉన్నటువంటి నారాయణపుర, ఆల్మట్టి ప్రాజెక్టులకు ప్రస్తుతానికి ఇన్ఫ్లోలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఆ ప్రాజెక్టులు గేట్లు ఎత్తలేదు. కానీ నారాయణపుర ప్రాజెక్టు దిగువన జూరాల ప్రాజెక్టు వరకు 250 కిలోమీటర్ల మేర నదీ ప్రవాహం ఉంటుంది. ఈ మధ్యలో కురిసినటువంటి వర్షానికి జూరాల ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో దిగువకు నీటిని వదులుతున్నారు. మరోవైపు 4 పవర్ హౌస్ యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు అవుట్ఫ్లో 72,000 క్యూసెక్కులుగా ఉంది. దిగువకు ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టులోకి ఈ నీరంతా వెళ్తూ ఉంది. మరోవైపు జిల్లాలో అనేక ఎత్తిపోతల పథకాలు కూడా జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికే నెట్టెంపాడు ప్రాజెక్టుకు సంబంధించి ఎత్తిపోతలను ప్రారంభించారు అధికారులు. ఈసారి సీజన్ త్వరగా వరద నీరు రావడంతో ప్రాజెక్టు ఆయకట్టు రైతులంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎత్తిపోతల పథకాలన్నింటినీ ప్రారంభించాలని చెప్పి కూడా రైతులను అధికారులు కోరుతున్నారు. కృష్ణా నదిలో భారీగా ఇన్ఫ్లోలు నమోదవుతుండటంతో ప్రాజెక్టు నదీ పరివాహక ప్రాంత ప్రజల వరకు కూడా నదిలోకి వెళ్ళొద్దని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల పరిధిలో కృష్ణా నది ఉంటుంది. ఈ నది పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కుమార్, రైట్. మొత్తంగా థ్యాంక్ యూ నరేష్. ఎగువన ఉన్న కర్ణాటకలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతుంది. భారీ వర్షాలు, వరదలతో కృష్ణానదిపై గల ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం భారీగా వచ్చి చేరుతుంది. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. వర్షాకాలంలో నిండిన చెరువులతో రైతులు సాగుబాట పడితే అవే చెరువులను మత్స్యకారులు జీవనోపాధిగా మలుచుకుంటున్నారు. మత్స్యకారుల ఉపాధిని ప్రోత్సహించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. మత్స్యకారుల లబ్ధి కోసం 100% సబ్సిడీతో 2016లో ఉచిత చేప పిల్లల పంపిణీని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. ఈ ఏడాది పథకంపై నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటి వరకు చేప పిల్లల పంపిణీకి సంబంధించిన టెండర్లు ప్రక్రియ ఊసేలేదు. గతేడాది చెరువుల్లో వదిలిన చేప పిల్లల వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని ఆ వర్గాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి మత్స్యకారుల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ కేటాయింపుల్లోనూ అన్యాయం చేసిన రేవంత్ సర్కారు చేప పిల్లల పంపిణీ పథకం అమలులోనూ పట్టించుకోవడం లేదని తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులు, కుంటలను నిండు కుండలుగా నింపిందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు గుర్తు చేశారు. మత్స్యకారులను ఆదుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. అందాల పోటీలకు కోట్ల రూపాయలు కేటాయించిన సర్కారు మత్స్యకారుల సంక్షేమాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ముదిరాజులు, గంగపుత్రులు ప్రశ్నిస్తున్నారు. మత్స్యకారులను ప్రభుత్వం పట్టించుకోకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, వర్షాకాలంలో నిండిన చెరువులతో రైతులు సాగుబాటు పడితే అవే చెరువులను మత్స్యకారులు జీవనోపాధిగా మలుచుకుంటున్నారు. ఈ ఏడాది పథకంపై నీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు కేటాయించలేదు, ఎలాంటి స్పందన లేదు. దీనికి సంబంధించి మత్స్యకారులు ఏమంటున్నారు? గుడ్ ఈవినింగ్ కుమార్. మత్స్యకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసిందని చెప్పేసి మత్స్యకార సహకార సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా మత్స్యకారులకు బడ్జెట్ కేటాయింపుల్లో సరైన న్యాయం దక్కట్లేదని చెప్పి తెలంగాణ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లాల అధ్యక్షులు, చీఫ్ ప్రమోటర్స్ తెలియజేశారు. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ ముదిరాజ్ మహాసభ సభ్యులందరూ కూడా ఈరోజు ఏకతాటిపై ఈ ప్రభుత్వాన్ని కూడా నిలదీసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులను, కుంటలను నిండు కుండల్లాగా నింపేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపిస్తలేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క గత ఏడాది కన్నా ఈ ఏడాది ఋతుపవనాలు ముందు రావడంతో పాటు వాతావరణంలో కూడా మార్పులు కూడా వచ్చాయని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మత్స్యకారులకు ఋతుపవనాలు మారిన వెంటనే కూడా వారు టెండర్లు వేపించి రైట్. థ్యాంక్ యూ ఉదయ్. మొత్తంగా వర్షాకాలంలో నిండిన చెరువులతో రైతులు సాగుబాటు పడితే అవే చెరువులను మత్స్యకారులు జీవనోపాధిగా మలుచుకుంటున్నారు.